డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. నమస్తే. లైఫ్ అనేది చాలా పర్పస్తో కూడుకున్న ఒక బిగ్ థింగ్, కానీ దాన్ని మనం చాలా చిన్న చూపుతో చూస్తుంటాం అనేది నా ఉద్దేశం అనమాట. అలాంటి లైఫ్లో మనం దానికి సరైన రెస్పెక్ట్ ఇవ్వగలిగితే ఇది నాకు ఒక చాలా మంచి ఆపర్చునిటీ, చాలా పెద్ద ఆపర్చునిటీ. నాకు ఇది నేను నిజంగా జీవితాన్ని నేను ఫుల్ ఫ్లెడ్జ్డ్గా జీవించాలి, అన్ని ఎమోషన్స్ చూడాలి, ఇది దేవుడు నాకు ఇచ్చిన ఒక వరంగా చూసినట్లయితే ఆ లైఫ్ మనకు ఏ విధంగా రిప్లై ఇస్తుంది బ్యాక్, ఎటువంటి ఆశీర్వాదం మనకు తిరిగిస్తుంది. దాన్ని సరిగ్గా ట్రీట్ చేయడం మొదలు పెడితే లైఫ్ని, ఆ విశ్వం మనకి ఏ విధమైన ఆశీర్వాదాలు ఇస్తుంది అంట. విల్ డీకోడ్ దిస్ సబ్జెక్ట్. నమస్కార్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. హరి ఓం తత్సత్. ఓం నమో హిమాలయ. ఈ అనంత విశ్వానికి నా సర్వదా కృతజ్ఞతలు. శ్రీ వైబ్రెంట్ వంశీ హియర్. లైఫ్ ఏంటి ల్యాకింగ్ అంటే మెజారిటీ ఆఫ్ పీపుల్కి ద పర్పస్ ఆఫ్ లైఫ్ ఒకటి. అండ్ ఈ రోజుల్లో ముఖ్యంగా యంగ్స్టర్స్కి ఒక వ్యాధి నడుస్తూ ఉంది. ఆ వ్యాధికి సొల్యూషన్ కూడా వెతకడానికి కూడా వాళ్ళు ఆలోచించట్లేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఆ వ్యాధి ఉంది అన్న కూడా వాళ్ళకి తెలియట్లేదు. అది బిగ్గెస్ట్ ఛాలెంజ్. ఏంటి ఆ వ్యాధి అంటే ఏముందిలే అని సాగదీస్తారు. విచ్ మీన్స్ రిడిక్యులస్ ఎవ్రీథింగ్. టెక్నాలజీ పెరుగుతూ ఉంది, సైన్స్ ఎప్పుడో ఉంది, ఇప్పుడు ఇంకా బాగా డెవలప్ అవుతూ ఉంది. O2O ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది, ఆఫ్లైన్ టు ఆన్లైన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. IoT వచ్చింది, AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, IoT ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ChatGPT, ఎన్నో చేంజెస్ వస్తూ ఉన్నాయి. ఇన్ని చేంజెస్ వస్తున్నప్పటికీ కూడా ఎప్పుడు కూడా మనం బీజం అనేది మర్చిపోకూడదు, బేస్ అనేది మర్చిపోకూడదు. స్పిరిచువల్ సైన్స్ ఈజ్ ద బేస్, స్పిరిచువల్ మాస్టరీ ఈజ్ ద బేస్. అండ్ వాళ్ళు అర్థం చేసుకోవాలి. దీనికి వేరేగా బిగ్ బుక్స్ ఏమి చదవాల్సిన అవసరం లేదు, పెద్ద పెద్ద డిగ్రీలు చదవాల్సిన అవసరం లేదు. ఈ భూప్రపంచం మీద అద్భుతమైన జన్మ ఏదైనా ఉంది అంటే కనుక అది మానవ జన్మ, మనిషి జన్మ. మరి అద్భుతమైన జన్మ పొందినప్పుడు జీవితం ఎలా ఉండాలి? అద్భుతంగానే ఉండాలి. కానీ 80-90% ఆఫ్ పీపుల్కి అవరోధాలతో, అనారోగ్య సమస్యలతో, అవమానాలతో, అప్పులతో, బాధలతో, దరిద్రంతో లైఫ్ని లీడ్ చేసేస్తూ ఉన్నారు. వై? కొంతమంది సూపర్ ఫాస్ట్గా సక్సెస్ అవుతూ ఉన్నారు, కొంతమంది నామకవాసి మిడిల్ క్లాస్ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు, కొంతమంది ఏముందులే అని చెప్పి జీవితాన్ని గడిపిస్తూ ఉన్నారు. అందరూ హ్యూమన్ బీయింగ్సే. బట్ ఏంటి డిఫరెంట్? మైండ్ సెట్ డిఫరెంట్. లైఫ్ని ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు లీడ్ చేయాలా, అలా లీడ్ చేద్దాము అనుకున్న వాళ్ళకే విశ్వదర్శనం జరుగుద్ది. ఆ కన్వర్షన్కి ఏమి హెల్ప్ అవుతుందంటే ఈ రోజుల్లో పవర్ఫుల్ టూల్ ఏమైనా ఉందా? పవర్ఫుల్ కాన్సెప్ట్ సబ్జెక్ట్ ఏమైనా ఉందా? పవర్ఫుల్ ఏమైనా ఉన్నాయా? కంప్లీట్ ఈ ఆలోచన విధాన్ని మార్చడానికి ఏమైనా ఉంది అంటే దట్స్ వాట్ ఈస్ కాల్డ్ మేనిఫెస్టేషన్. దిస్ ఈస్ ద హై టైమ్ గైస్. దిస్ ఈస్ ద హై టైమ్స్ టు లెర్న్ అబౌట్ మేనిఫెస్టేషన్, టు లెర్న్ అబౌట్ పాజిటివ్ స్టఫ్, టు లెర్న్ అబౌట్ metaphysics, quantum physics, to learn about energies, vibrations, feelings and emotions. For the first time మీరు వీడియో చూస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్. డివైన్ పవర్ మిమ్మల్ని చూస్ చేసుకుంది. మీకు ఏదో ఒక హిడెన్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంది కొన్ని సైన్స్ రూపంలో. అందులో ఒక సైనే ఈ యూట్యూబ్ లింక్ అని చెప్పొచ్చు. దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. ఇఫ్ ఇన్ కేస్ ఫస్ట్ టైం మీరు ఈ వీడియో చూస్తూ ఉంటే ఏంటి మేనిఫెస్టేషన్, ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్, ఏంటి లా ఆఫ్ విజువలైజేషన్, ఏంటి విశ్వదర్శనం, ఏంటి విశ్వ జ్ఞానం అన్న డౌట్ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి. యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఒకసారి వాచ్ చేయండి, యూ విల్ గెట్ దట్ బేస్ ఆఫ్ దిస్ యూనివర్సల్ సబ్జెక్ట్. అండ్ మీరు రైట్ క్వశ్చన్ మెన్షన్ చేశారు. అసలు లైఫ్ని ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు ఎవరు లీడ్ చేయట్లేదు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ట్రాజడీ, దుస్సంఘటన అని కూడా చెప్పొచ్చు. ఎందుకు ఫుల్లెస్ట్ పొటెన్షియల్ వరకు లీడ్ చేయలేకపోతా ఉన్నారు అంటే వాళ్ళకి ఫస్ట్ లేని క్వాలిటీ ఏంటో చెప్పనా? ఐ డిజర్వ్డ్ అన్న ఎబిలిటీ ఎవరికి లేదు. భగవంతుడి నుండి పుట్టినప్పుడే కొన్ని అద్భుతమైన శక్తుల్ని పొంది పుట్టున్నాము. అట్లాంటి అద్భుతమైన శక్తుల్ని పొంది తీసుకున్న జన్మే మనిషి జన్మ. బట్ భగవంతుడి నుండి వచ్చిన శక్తుల్ని నిగూఢంగా దాచిపెట్టేశాం లోపల. కర్మ ఏంటంటే
అట్లాంటి శక్తుల్ని మనకు ఉన్నాయి అని కూడా ఎవరికి తెలియట్లేదు. నేను మీ అందరికీ చెప్తా ఉన్నా, యు ఆర్ నాట్ జస్ట్ హ్యూమన్ బీయింగ్స్, యు ఆర్ డివైన్ సోల్స్. యు ఆర్ డివైన్ సోల్స్. మీకున్నది జస్ట్ బోన్స్, ఫ్లెష్ అండ్ స్కిన్ కాదు. ఒక్క పదం గట్టిగా చెప్పండి, మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. దిస్ ఈస్ ద బిగ్గెస్ట్ అఫర్మేషన్. మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్. తెలుగులో ఏమంటారు? అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మాస్మి అంటే ఐ ఆమ్ బ్రహ్మ, ఐ ఆమ్ యూనివర్స్ అని చెప్పి. అహం బ్రహ్మాస్మిని ఇంగ్లీష్ని ఎలా టాలరేట్ చేస్తే మై ఐడెంటిటీ ఈజ్ కాస్మోస్, దాట్స్ యూ. ఎందుకు అవమానాలతో, అనారోగ్యాల సమస్యలతో, అప్పులతో, బాధలతో ఎందుకు జీవితాన్ని గడిపేయాలి? బియాండ్ దట్ ఎందుకు రాలేకపోతా ఉన్నారు అంటే, నేను డిజర్వ్డ్ కాదేమో ఉన్నత శిఖరాలకు వెళ్ళడానికి అని చాలామంది ఆలోచిస్తూ ఉన్నారు. నేను డిజర్వ్డ్ కాదేమో సక్సెస్కి, నేను డిజర్వ్డ్ కాదేమో కుబేరుడిని అవ్వడానికి, నేను డిజర్వ్డ్ కాదేమో మిగతా వాళ్ళకి రోల్ మోడల్గా ఉండడానికి అని చెప్పి చాలామంది అనుకుంటా ఉన్నారు. అదే పెద్ద సమస్య. ఐఎమ్ సేయింగ్ నా, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు, మార్క్ మై వర్డ్స్, యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ఎవ్రీథింగ్. యు ఆర్ డిజర్వ్డ్ ఫర్ ఆల్ ద మేజర్ సక్సెస్, మేజర్ అట్రిబ్యూట్స్ ఆఫ్ ద సక్సెస్. యు ఆర్ డిజర్వ్డ్. ఎవరు ఆపుతా ఉన్నారు మిమ్మల్ని బియాండ్ ద లిమిట్ వెళ్ళడానికి? విశ్వ దర్శనం జరగాలి అంటే లిమిట్లెస్గా ఉండాలి. చాలామంది ఎఫర్మేషన్స్ చేస్తున్నారు, విజువలైజేషన్స్ చేస్తున్నారు, అందరు గురువు దగ్గరికి వెళ్తున్నారు, అందరు ఆశీర్వాదాలు పొందుతున్నారు, బుక్కులు కొంటున్నారు, చదువుతున్నారు, వీడియోస్కి అటెండ్ అవుతూ ఉన్నారు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. బట్ ఒక గీరు గీసుకొని బ్రతికేస్తూ ఉన్నారు, ఇది నాకు చాలు అని. అట్లాంటి వాళ్ళకి విశ్వదర్శనం జరగదు. యూనివర్స్ సే నో టు దెమ్. సో ఫర్గెట్ అబౌట్ ఆల్ ద థింగ్స్. బీ లిమిట్లెస్గా ఉండండి, అన్స్టాపబుల్గా ఉండండి. గుర్తుపెట్టుకోండి, మానవ జన్మ తీసుకున్నారా, శ్రీకృష్ణుడిలో ఉన్న శక్తి మీలోన ఉంది. పుట్టినప్పుడే భగవంతుడు ఒక అద్భుతమైన శక్తుల్ని మీలో పెట్టేసి భూమి మీద గ్రహం మీదకి పంపించారు. అవి బయటికి తీయడం కొరకు మేము ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రాక్టికల్గా వాళ్ళ అరిచేతులతో వాళ్ళు చేసుకునే ప్రక్రియలను, సాధనలు ఎన్నో డిజైన్ చేయడం జరిగింది. మనసా వాచ కర్మన విశ్వం యొక్క ఆజ్ఞ మేరకు భగవంతుడు యొక్క అనుగ్రహంతో డిజైన్ చేయడం జరిగింది. మాస్టరీ క్లాసెస్ అని, ట్రాన్స్ఫర్మేషన్ అని, లాంచ్ యువర్ ఫ్యూచర్ అని ఎన్నో ప్రోగ్రామ్స్ రన్ అవుతా ఉన్నాయి. దిస్ మంత్, నెక్స్ట్ మంత్, ఆ నెక్స్ట్ మంత్. డేట్స్ అండ్ స్కెడ్యూల్స్ కూడా ఫైనలైజ్ అవ్వడం జరిగింది. కమ్ అండ్ జాయిన్ అండ్ లెర్న్ అబౌట్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్. ఫర్ ద ఫస్ట్ టైం మీరు చూస్తున్నారా యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అనుకోండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. చూసాక దెన్ యూ కెన్ టేక్ ఏ స్టాండ్స్ ఫర్ యువర్ సెల్ఫ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. యూనివర్స్ బ్లెస్సెస్ యూ ఆల్ ద లావిష్ అబండెన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ వీడియో మీరు చూస్తున్నారు అంటే సుప్రీం పవర్ మీకు బ్లెస్ చేసేసింది మిమ్మల్ని రిచ్ చేయడానికి. మీ ద్వారా లోక కళ్యాణం కొరకు ఎన్నో కార్యక్రమాలు చేయించడానికి యూనివర్సే మిమ్మల్ని చూస్ చేసుకుంది. ఇట్స్ అప్ టు యూ. అది జరగాల లేదా పర్పస్ లేకుండా ఈ శరీరం నుండి ఆత్మను విడిచిపెట్టేస్తారా? ఇట్స్ అప్ టు యూ. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా సార్ చెప్పే సబ్జెక్ట్ ఏదైతే ఉందో వీడియోస్ ద్వారా ఇది మీకు ఒక రియలైజేషన్ కల్పించడానికి లైఫ్లో ఇలాంటి విషయాలు ఉన్నాయి, వీటిని మేము ఏ విధంగా ఉపయోగించుకోవాలి అని తెలియచెప్పడానికి ఈ వీడియోలు. అయితే మరీ ముఖ్యంగా ఈ లైఫ్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా లీవ్ చేయాలి, లేకపోతే సార్ చెప్పినట్లు ఇన్ని విషయాలు తెలుసుకోవాలి, వాటిని ఆచరణలో పెట్టాలి అన్నప్పుడు దానికి సంబంధించి వర్క్షాప్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఆ వర్క్షాప్ ద్వారా ఎంతోమంది లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కూడా జరుగుతూ ఉంది. మేనిఫెస్టేషన్ వైజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ రిలేషన్ వైజ్ అయి ఉండొచ్చు, వాళ్ళ స్థాయి పెరిగే విధానంలో కూడా లెవెల్ 1 నుంచి లెవెల్ 10 వరకు వాళ్ళ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వెళ్తున్నారు విత్ ద హెల్ప్ ఆఫ్ వైబ్రెంట్ వంశీ గారు. అయితే ఈ స్టెప్లో భాగంగా ఫస్ట్ మీరు చేయాల్సిందల్లా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి వర్క్షాప్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకొని వాటికి ఎన్రోల్ చేసుకోవడం. వర్క్షాప్స్లోకి ఎన్రోల్ చేసుకోవడంతో పాటు దానికి సంబంధించి మీకు ముందుగా ఒక ఇన్ఫర్మేషన్ కావాలి అన్నట్లయితే కొంత ఇన్ఫర్మేషన్ ఇంతకు ముందు జరిగిన వర్క్షాప్స్లో ఉన్న ఇన్ఫర్మేషన్ని వీడియోస్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కోసం కూడా మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు. ఆ వర్క్షాప్స్లో ఉన్న విషయాలను చూసి నెక్స్ట్ వర్క్షాప్ మీరు అటెండ్ అవ్వచ్చు ప్రాపర్గా. దీనికి సంబంధించిన నాలెడ్జ్ తీసుకోవడమే కాదు, ఆ రియలైజేషన్ తీసుకోవడమే కాదు, దాన్ని ఆచరణలో పెట్టినప్పుడు రిజల్ట్ అనేది మీ చేతిలోనే ఉంటుంది. ఆ రిజల్ట్ మీ చేతిలో ఉండాలని, మీరు వీటిలో పార్టిసిపేట్ చేసి ఆ నాలెడ్జ్ని మీ సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.